హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో తర్వాత నుంచి ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాల్లో జరిగింది మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. వృషభ రాశి వారికి జూన్ నెల 15వ తారీఖు తర్వాత నుంచి గురుగ్రహం యొక్క మార్పు కారణంగా వీరికి కుబేర యోగం కలగబోతుంది. ఈ యోగం కారణంగా ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వస్తాయి. అలాగే మీరు కోరుకున్న ప్రదేశానికి మీ ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉన్నాయి. అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులు కూడా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు ఈ సమయంలో ఆర్థికపరమైన విషయాలను తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా వివాహ యోగం ఉంది. అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకు కూడా ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఈ రాశి వారికి పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో మీ స్నేహితుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆన్లైన్లో చేసే వ్యాపారాలు అధిక లాభాలను ఇస్తాయి. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకోవాలి, లేకపోతే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న కుటుంబపరమైన సమస్యలను ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని, అలాగే ప్రతి శనివారం నవగ్రహాలలో బుధుడిని, కేతువుని పూజించడం ద్వారా మీ జీవితంలో వచ్చే ఆర్థికపరమైన సమస్యలను పరిష్కారం అవుతాయి. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ప్రతి బుధవారం వినాయకుడిని పూజించడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.